మొసరు పెట్టు సామాన్లు అందించి పెట్టు. పెట్టు 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 పెట్టు. మూగుడెక్కించు, పొయ్యి వెలిగించు. పిట్టు వరకు ఎంతో కొంత ఎప్పుడో విన్నట్టు అనిపిస్తుంది. ఈ మొసరు పిట్టు ఏంటి? కన్నడలో మొసరు అంటే మజ్జిగ, ఉప్పిట్టు అంటే కన్నడలో ఉప్పీటు అంటే ఉప్పు కలిపిన పిండి. మరాఠీలో కూడా పీట్ అంటారు పిండిని, అంటే ఉప్పు కలిపిన పిండి. ఏతావాత అటు తిరిగి ఇటు తిరిగి అది అలాగలాగలాగా అక్కడ మావు, అక్కడ పీటు, ఇక్కడ ఉప్పిట్టు, ఇవన్నీ కలగలిసి మనకు ఉప్మా అనే పదాన్ని ఉప్మా చేశారు. అంటే ఇది ఒక ఉప్మా జాతికి చెందిన వంటకమే, అంతే. అంతేనా? అయితే మజ్జిగ కలుపుతాం. ఇందులో మజ్జిగ కలుపుతాం. పులిసిన మజ్జిగ కలపాలి ఎప్పుడైనా. ఎంత పులిసిందైతే అంత టేస్ట్ వస్తుంది. మరి పుల్ల ఉందా? నిన్నటి నుంచి బయట పెట్టాను. అబ్బా, భలే పుల్ల వాసన చాలా వస్తుంది. కమ్మని పులుపు. ఇది ఉప్పు కలిపిన పిండ, ఉప్పు కలపని ఉప్పు పిండి? లేదు, ఉప్పు లేదు, ఇందులో లేదు. ఇంకా ఉప్పులో లేదు, ఇంకా లేదు. బియ్యం రవ్వ. బియ్యం రవ్వ. బాబాయ్, నాకు ఉప్మా రవ్వ తెలుసు. ఉప్మా రవ్వ గోధుమ పిండితో వస్తుంది, గోధుమలతో వస్తుంది. ఇది బియ్యం నుంచి వచ్చిన రవ్వ. ఇది నేను ఎప్పుడు ఇల్లేరు. నాకు నూకలు తెలుసు, నూకలు ఉంటాయి. ఇది నూకల నూక కంటే అయితేనే అది రవ్వ. అరిసెలు తయారు చేసేటప్పుడు బియ్యాన్ని జల్లిస్తారు కదా, అవును, జల్లి పైన మిగులుతుంది కదా, ప్రాసెస్ చేస్తే వచ్చేది ఇది. బాబాయ్, ఇది దుకాణాల్లో దొరుకుతుందా? దొరుకుతుంది. ఇది ఉప్మా చేసుకుంటే మంచిగా ఉంటుంది అయితే. ఈ పక్కన పెట్టు, ఆ గిన్నె ఎక్కించు. ఇగో ఇట్రా. పచ్చి కొబ్బరి కూరలో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చక్కెర మొత్తం ఇది పిండి చేసి నిమ్మకాయ రసం కలిపి తీసుకురా. మరి ఆ పొయ్యి మీద మంట ఆ ముద్ద పర్లేదు, అది నేను చూసుకుంటా. తీసుకెళ్ళి నువ్వు వచ్చేటప్పుడు 10 గంటలు నూనె వేసి పెడతాలి. బాబాయ్, నూనె పోసినావా? ఒక 8 గంటలు పోసా, ఇంకో 2 గంటలు పోయి. ఇంకా పోయాలనా? నువ్వు లేని పని అప్పుడే 10 పోస్తే అయిపోతుందిగా. నేను వచ్చినాక నాకు చెప్పాలని. కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసే ఇందులో. మొత్తం వేయాలనా, కొంచెం వేయాలనా? మొత్తం వేసే. ఒక గిన్నె ముందు, తర్వాత ఇంకో గిన్నె వేద్దాం. ఇంకో గిన్నె నీళ్ళు వేసారా? అందులోనేనా? ఒకసారి కవంతో చిరికాయి, తర్వాత సగం నీళ్ళు వేసాయి, ఇంకో అరగిన్నె నీళ్ళు వేసాయి. పల్చటి ఉప్మా జారుజారుగుంటుంది. ఒక వంతు బియ్యం రవ్వ అయితే 3 వంతులు మజ్జిగ నీళ్ళు. ఎంత? 2. పులుపు ఉంది కదా, హ్యాపీగా 2 వేసేవచ్చు. దీన్ని బాగా కలపాలనా? దిగ్విజయంగా కలిసిపోయింది. దా తాలింపు తయారు చేద్దాం. రా రా రా, నూనె వేడెక్కింది, వదిలే. ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు,
మినపప్పు, కరివేపాకు వేసేద్దాం, వేడి బాగా. కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు. వేసేస్తున్నాను. ఉప్పిట్టు మరింత రుచికరంగా ఉండడానికి ఊర మిరపకాయలు విత్ ముచ్చుకలు 2 ముక్కలు చేయిస్తాను. నాకు టేస్ట్ ఎంత చూడు. ఇష్టమో. స్వల్ప ఇంగువ, పచ్చిమిర్చి, మజ్జిగ వేసే, మెల్లమెల్లగా పోయాలనా ఒక్కడేసారి పోయాలనా? మెల్లగా వేసుకుంటూ పో. కలుపు కలుపు కలుపు. ఎసరు రాకముందే బియ్యం రవ్వ వేసేస్తాను. ఉప్మా లాగానే కదా. అంతే, వేసుడు కలుపుడు, వేసుడు కలుపుడు. పెరుగు వేసాం కదా, అందుకే పిండి ముందే వేసేయాలి. ఎసరు వచ్చేదాకా వెయిట్ చేసాం అనుకో పెరుగు విరిగిపోతుంది. మామూలుగా ప్రొబయాటిక్ అంటారు చూడు. మజ్జిగ ఏంటి? ప్రొబయాటిక్ అంటే అందులో ఉండే ఒక విధమైన హ్యూమన్ బాడీ అంతా బ్యాక్టీరియారా. పొట్ట ఏదైతే ఉందో పొట్ట మొత్తం బ్యాక్టీరియానే ఉంటుంది. ఆ బ్యాక్టీరియాలో ఈ ప్రోబయాటిక్ వెళితే, ఈ మజ్జిగ లాంటి పదార్థంలో ఉండే బ్యాక్టీరియా వెళితే పొట్ట బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పొట్ట ఎప్పుడైతే మనిషి సురక్షితంగా కాపాడుకోగలుగుతాడో మిగతా శరీరం అంతా సురక్షితంగా ఉంటుంది. అది మనం టార్గెట్ చేయాలి ఎప్పుడు కూడా. 4 గరిటెల నెయ్యి వేసి అరిటాకు పరిచి వదిలేసే వరకు ఒక్క 10 నిమిషాలు. ఈ గరిటెతో అయితే 2 చాలు. అరిటాకు పరిచేస్తా. మూత పెట్టి ఉమ్మగిల్లాలి. మొసరు ఉప్పిట్టు. గిన్నెలో నింపి గట్టిగా నొక్కాయి. మొసరు ఉప్పిట్టు ఎలా తయారు చేసావు? మొసరు ఉప్పిట్టు ఎలా తయారు చేసానంటే, ముందుగా గిన్నె తీసుకొని బియ్యం రవ్వను వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, పంచదారని ముద్దగా చేసుకొని నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి ముద్దని మజ్జిగలో వేసుకొని నీళ్లు పోసి చిలుకుకొని ఉప్పు వేసి మజ్జిగలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఊరమిరపకాయలు వేసి వేయించి అందులోనే ఇంగువ కూడా వేసి మనం ముందుగా తయారు చేసిన మజ్జిగ కూడా వేసి మరుగు వచ్చే ముందరే మనం వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసి బాగా కలుపుకొని నెయ్యి కూడా వేసి అరిటాకు పరుచుకొని 10 నిమిషాలు ఉమ్మగిల్లేలా చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మొసరు ఉప్పిట్టు రెడీ.